ఈరోజు ఆదోని పట్టణంలో మరియు ఎమ్మిగనూరు పట్టణంలో వివిధ రకాల కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద సర్ప్రైజ్ విజిట్స్ టీమ్ అంతా ఆఫీసర్స్ టీం అంతా సర్ప్రైజ్ విజిట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మేము మార్కెట్ యార్డ్ చూసాము. రైతు బజార్లో ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది. రైతు బజార్లో ఏ షాపుకు కూడా మున్సిపాలిటీ వారు ఇవ్వాల్సిన ట్రేడ్ లైసెన్స్ కానీ, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇవ్వాల్సిన ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కానీ, కమర్షియల్ ట్యాక్సెస్ వాళ్ళు ఇవ్వాల్సిన జిఎస్టీలు కానీ, జిఎస్టీ లైసెన్స్ ఇవి ఏ విధమైన లేవని మేము ఐడెంటిఫై చేసి ఆ సంబంధిత శాఖ అధికారులు వాళ్ళ మీద కేసెస్ బుక్ చేసి పై అధికారులకు నివేదిక సమర్పించడం జరుగుతుంది. అన్ని శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ గారు టీమ్గా వేసి ఇన్స్పెక్షన్ చేయమన్నారు. ఈ ఇన్స్పెక్షన్స్ మేము ఈరోజు ఆదోని టౌన్లో ఇన్స్పెక్షన్స్ చేశాము. రైతు బజార్లో ఒక 3 కిరాణా షాపులు, మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు ఫుడ్ సప్లైస్ చేసే విధానము, ఇవన్నీ ఇన్స్పెక్షన్ చేశాము. అందులో మార్కెట్ యార్డ్ చూసాము. రైతులతో మాట్లాడడం జరిగింది. రైతులకు ఎంఎస్పి కరెక్ట్గా అప్లై అవుతుందా లేదా, ఏదన్నా తూనికలు కొలతల్లో మోసాలు జరుగుతున్నాయా అని ఇవన్నీ చెక్ చేయడం జరిగింది. రైతు బజార్లో ఆదోని రైతు బజార్లో ఒక 3 కిరాణా షాపులకు సంబంధించి ఏ విధమైన లైసెన్సులు లేవు వాళ్ళ దగ్గర. అయితే ఆ సంబంధిత శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు కానీ, లీగల్ మెట్రాలజీ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ తూనికల కొలతల శాఖల అధికారులు కానీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ, కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన వయలేషన్స్ ఏమైనా ఉన్నాయని గుర్తించి వాళ్ళ దగ్గర ఏ విధమైన లైసెన్స్ లేదని కనుక్కొని వాళ్ళ మీద కేసెస్ బుక్ చేశారు. పై అధికారులకు నివేదిక పంపించి వాళ్ళ మీద ట్రయల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫుడ్ సప్లై చేస్తున్న విధానాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఆ గుడ్డు పరిమాణము చాలా అతి తక్కువగా అండర్ వేమెంట్ ఉండడం గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఆ రోగులకు ఆహారము పంపిణీ ప్రిపరేషన్, ఫుడ్ ప్రిపరేషన్లో వాడే రా మెటీరియల్ కూడా వాళ్ళు శాంపిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి ల్యాబ్కి పంపిస్తారు వాళ్ళు. వాటిలో ఏదైనా సబ్స్టాండర్డ్ అని తేలితే వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఒక మినరల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇక్కడ ఇన్స్పెక్షన్ చేశాము. అక్కడ వాళ్ళకి సంబంధించి ఏ విధమైన బిల్స్ లేకుండా కర్ణాటక నుంచి వాటర్ బాటిల్ 1 లీటర్ వాటర్ బాటిల్స్ ఇక్కడికి సప్లై చేస్తున్నారు. దానికి సంబంధించి ఏ విధమైన బిల్లులు లేవు. వాటికి సంబంధించి కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు బుక్ చేశారు. అదేవిధంగా లీగల్ మెట్రాలజీ వాళ్ళు కూడా వాటర్ ప్యాకెట్స్ మీద లేబులింగ్ లేదు, డిక్లరేషన్ ఉండాలి, ఎప్పుడు అది మ్యానుఫ్యాక్చర్ అయింది, దాని ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు, దాని బ్యాచ్ నెంబర్ ఏంటి, ఇటువంటి లేబుల్స్ డీటెయిల్స్ ఉండాలి. అవి లేకుండా అవి కూడా వాళ్ళు సప్లై చేసేస్తున్నారు. వాటి మీద కూడా కేసు బుక్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇదేదో ట్రేడర్స్ని ఇబ్బంది పెట్టడము, హరాస్ చేయడానికి ఉద్దేశించిన ఇన్స్పెక్షన్స్ కావు. మా ముఖ్య ఉద్దేశము జిల్లా కలెక్టర్ గారు వినూత్నంగా ఆలోచించి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ జిల్లా స్థాయి వినియోగదారుల రక్షణ మండలి ఆధ్వర్యంలో కన్జ్యూమర్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ ఎక్కడైతే వినియోగదారులు మోసపోవడానికి అవకాశం ఉందో, వినియోగదారుడు అంటే డబ్బు చెల్లించి ఒక వస్తువు కానీ ఒక సేవ కానీ పొందే ప్రతి వ్యక్తి మనమందరము వినియోగదారులం. మనము అన్స్క్రూపులస్ ట్రేడర్స్ బారిన పడకుండా, మార్కెట్లో మోసపోకుండా ఉండడానికని చెప్పి ఈ వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలో వినియోగదారుల హక్కుల రక్షణకై జిల్లా కలెక్టర్ గారు ఈ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీమ్స్ ఇన్స్పెక్షన్స్ ఇప్పటి వరకు మేము కర్నూలు డివిజన్లో 2 సార్లు ఇన్స్పెక్షన్ చేశాము. ఆదోనిలో కంప్లీట్ అయింది. నెక్స్ట్ పత్తికొండ డివిజన్లో ఇన్స్పెక్షన్స్ చేస్తాము. ఇది ప్రతి నెల 2 సార్లు ఈ విధమైన ఇన్స్పెక్షన్స్ చేస్తాము. ఈ టీమ్స్ కంప్లైంట్ వచ్చినా మేము స్పందిస్తాము, లేకుండా సియోమోటో కూడా మేము ఇన్స్పెక్షన్ చేయడానికి ఇది ఆస్కారం ఉంది అని తెలియజేస్తాం.